హైదరాబాద్లో జాబ్ చేసుకుని రూమ్ తీసుకునే వాళ్ళ లైఫ్ బాగుంటుందేమో కానీ ఎవరైతే స్టడీ కంప్లీట్ చేసుకుని కోచింగ్ అని పీజీలో పోతారో వాళ్ళ లైఫ్ మాత్రం దారుణంగా ఉంటుంది మామ. ఎందుకంటారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఫుడ్ బాగుండదు. ఫుడ్ అనేది దారుణంగా ఉంటుంది మామ. నేనున్న పీజీలో అయితే బెల్లం కలిపేసేది, ప్రతి కర్రీలో బెల్లం కలిపేసేది. అంటే మేము వాండర్ని అడిగా, అన్న ఎందుకు నా బెల్లం కలిపేస్తున్నారు, తీయగా తినలేకపోతున్నాం కదనా, బెల్లం లేకపోతే ఒక రకంగా తినొచ్చునా అని అడిగితే, బెల్లం కలగకపోతే మీరు రైస్ ఎక్కువ తినేస్తారా, నాకు రైస్ అయిపోతాయి అన్నాడు ఫ్రెండ్స్. మోహం మాట లేకుండా మాట అన్నారు ఫ్రెండ్స్. నాకైతే కడుపు మండింది ఫ్రెండ్స్. ఇంకా అడగలేము, అడిగితే దొబ్బిరా నువ్వు కాబట్టి 100 మంది అంటాడని నేనైతే ఏం అడగలేదు ఫ్రెండ్స్. గమనైపోయా. నెక్స్ట్ ఏంటంటే వాటర్ ఫ్రెండ్స్. వాటర్ పెద్ద ఇష్యూ అక్కడ. వాటర్ అనేది స్నానం చేసుకునేదానికి ఉన్నావు, తాగేదానికి కాదు, స్నానం చేసుకునేదానికి పెద్ద ఇష్యూ అనమాట. ఒకసారి వాటర్ అయిపోయాయి ఫ్రెండ్స్, 7కి అయిపోయాయి. సరే 7కి చెప్పి అన్నకి అన్న వాటర్ అయిపోయినా, వాటర్ తెప్పినా అని వాటర్ ట్యాంకీలో తెప్పించుకుంటారు ఫ్రెండ్స్. అంతే, వాటర్ అయిపోయినా తెప్పినా అని చెప్పా. వస్తున్నాయి రా, ఫోన్ చేశాను, వస్తున్నాయి, ఫిల్ చేసుకుంటున్నాడు అన్నాడు ఫ్రెండ్స్. సరే 8 అయింది రాలా. అన్న 8 అయింది నా రాలేదా, ఏమన్నా 7:30 చెప్పా. వస్తుందిరా, మెట్రో స్టేషన్ కింద వస్తున్నది, అమీర్పేట మెట్రో స్టేషన్ కింద వస్తుంది, ఉందిరా, ట్రాఫిక్ జామ్ కదా, రాబాలే ట్రాక్టర్ అన్నాడు ఫ్రెండ్స్. సరే అని గమనం అయిపోయా. 9 అయిపోయింది, 9:30 అయిపోయింది, రాలా. నాకు అర్థమైంది ఇంకా రాదు అని. రాదని మంచిగా అర్థమైంది. ఇంకా తినేసి గమన కొనుక్కునేసాం. 11కి అలా వచ్చాడు ఫ్రెండ్స్ మా రూమ్కి పనుకునేదానికి. మా రూమ్ అయిపోయా వాండర్ రూమే మేము. అంటే వచ్చి పనుకున్నాడు ఫ్రెండ్స్. సరే అప్పుడు అడిగా, అన్న ఏమన్నా వాటర్ వస్తుంది క్యా వస్తుంది నా, ఏడ వస్తుంది నా, 10కి వస్తుంది ఒకేసారి అని అడిగాను ఫ్రెండ్స్. అడిగితే అన్న ఏమన్నాడంటే, రోజు స్నానాలు చేసేది ఎందుకురా, 3 రోజులు ఒకసారి స్నానం చేయండి, రోజుకి ట్యాంక్ వాటర్ అంటే రోజుకి 2000, ఏడరా ఊరికే వస్తాయా పైసలు, 3 రోజులు ఒకసారి స్నానం చేయండి అన్నారు ఫ్రెండ్స్. మాకైతే కడుపు మండింది ఫ్రెండ్స్. ఇంకా అప్పుడే వచ్చేద్దామంటే పోయిన 3 రోజులకి వచ్చేస్తే ఇంకా ఊర్లో వాళ్ళు, మన పేరెంట్స్ ఏమన్నా పోయినా మన ఊర్లో వాళ్ళు ఏమంటారో, ఏదో పీకే వాడు మధ్య పోయాడు 3 రోజులకే వచ్చేసాడు అని అంటారని. ఇంకా బయట ఊర్లో వాళ్ళ కోసం అయితే నేను ఏదో ఒక 4 రోజులు ఉన్నాను ఫ్రెండ్స్. 4 రోజులు ఉండి దాని తర్వాత ఆన్లైన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆన్లైన్ తీసుకుని కోచింగ్ పైథాన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అట్లుంటుంది ఫ్రెండ్స్. జాబ్ చేసి రూమ్ తీసుకునే వాళ్ళ లైఫ్ ఏమో కానీ మనకి తెలియదు, కానీ పీజీలు అయితే దారుణంగా ఉంటాయి ఫ్రెండ్స్ హైదరాబాద్లో.